జీఎస్టీ పెంచినా తగ్గించినా కాంగ్రెస్ కు కడుపు మంటేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోదీ జీఎస్టీ స్లాబ్లను తగ్గించడం వల్ల సైకిల్ కొనుగోలు చేసే వారి నుంచి కార్లు కొనేవారి వరకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. యుద్ధాలు, ట్రంప్ టారిఫ్ల తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని అంతా అనుకున్నారని, కానీ ప్రజలపై నమ్మకంతో మోదీ ధైర్యంగా ముందు అడుగేసి జీఎస్టీ స్లాబ్లను తగ్గించారని చెప్పారు. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేదే ట్యాక్సెస్ మీద, జిఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీ ఇంతగానం తక్కువ చేయలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేజన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు అండ్ ఇవేజన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టారిఫ్స్ బుక్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం, అంటే బిజినెస్ మ్యాన్కు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్కు లాభం అయితే, మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది.